సో హాయ్ ఫ్రెండ్స్, హాయ్. ప్రజెంట్ ఆ వల అయితే లాగుతున్నాం అనమాట. ఇప్పుడు ఏంటంటే పెద్దోళ్ళు వేసాం 40 అని 40 వచ్చేలా వేసాం అనమాట. 40 అంటే చాలా మంది తెలిసి ఏటగోళ్ళకి, అంటే వాళ్ళ పేరు 40 అనమాట. సో రీలో మానేసి చేపల వేసాం, ఎందుకంటే చేపలు పడతాయని. మా నాన్నకి నాకు చిన్న గొడవ అయింది అనమాట. ఎలాంటి గొడవ అంటే, నేను నడిపించమని నాన్న ఏం వెంటనే ఎత్తే టైం అయిపోయిందని గొడవ అయింది. అలాగే మా డ్రైవర్ మాయ కూడా ఏమన్నా ఎత్తిమన్నాడు కదా, చేపలు కానీ ఎక్కువ పడాలి కానీ మా నాన్నకంటే ఇంకా నడిపిస్తే ఇంకా ఎక్కువ పడతాయి. మా నాన్న ఇటువంటి ఎత్తేద్దాం గీరండి వెళ్ళు గేసి వెళ్ళి మా నాన్న ఇచ్చిన ఉండవు ఎత్తే దరికెళ్ళి వేద్దామని మా నాన్న అనమాట. ఇద్దరికి చిన్న పందెం లాంటి చిన్న వాటర్ లాంటి జరిగింది అనమాట. చేపలకైనా ఉండాలి, మా నాన్నకి నాకు పెద్ద ఫైట్ ఉంటుంది బోట్ లో. మయా ఇడిపించొద్దు, నాన్న బాక్సింగ్ ఆడుకుంటే మాత్రం మధ్యలోకి రాగా, మధ్యలోకి వస్తే నువ్వు అంటికి వెళ్ళిపోతావు బోట్కి. అది చూద్దాం మనం. గ్లౌజ్ తీసుకుంటే ఏ బల్ల వస్తుంది రే, చూడరా చూసినాక కొంచెం పాతరే తెగిపోదా, అప్పుడు దూకితే బలలుతున్నాయి అందులోను. గట్టిగా ఉంటుంది నా చేతిలో. వచ్చారా क्या అదే వాళ్ళు చిరిగినట్టుకుంది ఇక్కడ.
ఏమైంది తిరిగిందా? నాకొద్దు నాకొచ్చు నీకేసి నాకొద్దురా బాబు అదంతా లాగి నాకు అటే ఉన్నాడు మూత అటే నీవై పెట్టాడు మూత ఇగో బయట జన ఎదురుకి వెళ్ళిపో తమ్ముడు వదులుతాడు నిన్ను మంచిగా వాళ్ళకి మంచివాడు కుర్రోడు చెప్పిన మాట వింటాడే అదే బుర్ర కింద దించాడు అటు అటు తిరిగి అది సూపర్ సూపర్ కుర్రాడు వాటర్ నెంబర్ కుర్రాడు వెళ్తాడు వెళ్ళిపోయి వాళ్ళకి వెళ్ళిపోతుంది ఎన్నగడు ఆడ మంచోడు వెళ్ళిపోరా చిన్న వెళ్ళిపో తిరిగాడ్రా ఆగట్లేదా ఉద్యోగులు వెళ్ళిపోరా మంచోడు ఎర్రసేప ఏదో ఉన్నదిరా చిన్న బుట్ట మూట డప్పు కొడది కనిపించాలా ఏదైనా కనిపిస్తుంది దొంగ చేపల్లాగా కనిపి చీకటి ఉంటుంది మడి అది రైట్ పడుకో తాబేలు 2 మొగుడు పిల్లలు పడ్డారు మొగుడి పిల్లలు మళ్ళీని లాగన్నా లాగ్ పీత రొయ్యలు పిచ్చిలు
రుచే కప్పితాడు. టైట్లో మళ్ళీ దరికి వెళ్తాం. ఇయ్యలే వేస్తాం 36 మా అన్న వేసాడు కదా ఆ మీటర్ 36 37 చచ్చిపోయి 2 రోజులు అవుతుంది. అదే అర్థం కావట్లేదు. నల్లేరు పిచ్చుకోబడింది. ఏ అర్థం కావట్లేదు. సొరకటి కిచిడి సొరక ఎదర ఇది కొత్తుంది. ఇదేదో ఎర్ర చేప అనుకున్నాను, పెద్ద చేప అనుకున్నాను. ఇది బొచ్చు, ఇది బొచ్చిది. దీని పేరు బొచ్చి. మీకు ఎంతమంది తెలుసు కింద కామెంట్ చేయండి. ఎర్ర బొచ్చిది. ఇదే దీని పేరే పిచ్చికి అనమాట. ఇది దీని పేరు రాణి శంకర్ అంటారు, పిచ్చికి కూడా అంటారు అనమాట. ఇది బారు మీటర్లు ఎక్కువ ఉంటుంది, 10 మీటర్లు కాకుండా. ప్రజెంట్ ఇది ఆలు. ఇదిగో చూసారు కదా, పిచ్చిక అనేది ఏంటంటే జూడి దగ్గర మనకి 1500 నుంచి సీజన్ బట్టి రేట్లు పెట్టమాట 1000 రూపాయల వరకు ఉందన్నమాట. దీన్ని ఏం చేస్తారంటే పేస్ట్ చేస్తారన్నమాట. పేస్ట్కి ఎక్కువ యూజ్ చేస్తారు. ఇప్పుడు ఏ పేస్ట్ అనుకుంటున్నారంటే అది మనం బ్రష్ చేసే పేస్ట్ కాదు అన్నమాట. సంథింగ్ ఏదో పేస్ట్ అది 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 జ్యూస్ కావచ్చు అంటే పేస్ట్ చేసి దీన్ని ఏదైనా అదే తినడానికే, మరి దేనికైనా తెలియదు అది. కానీ పళ్ళ పేస్ట్ అయితే కాదు ఇది. దీనికోసం తెలుసుంటే కింద కామెంట్ చేయండి. ఎక్కువ మా అన్నయ్య అయితే ఇల్లుపురం పంపిస్తుంటారు, మా రాజన్నయ్య అయితే పేస్ట్కి. మరి ఏ పేస్ట్ చేస్తారైతే నాకైతే తెలియదు. నన్ను ఏ పేస్ట్ చేస్తారు దీంతో? పేస్ట్ అవుతున్నాడే చెప్తాడు కరెక్ట్గా. దీంతో ఏ పేస్ట్ చేస్తారు? కోల్డ్ గుండకు చేయరా. కోల్డ్ గుండకు లేదా వేరేది పెడతారు. ఇదేందుకు పెడతారు? 1500 కొని చూడండి కోల్డ్ గుండకి వేస్తారా? జ్యూస్ అలాంటిది అనమాట. మొత్తం అంటే పేస్ట్ అంటే దీన్ని పేస్ట్ చేసేస్తారు అనమాట. మిషన్లో పెట్టేసి దాన్ని ఒక జ్యూస్ లాగా తినడానికే, అంతే తప్ప వేరే ఈ వేస్ట్ కాదు కాదనమాట. ఎందుకంటే చాలా ఖరీదైన కాబట్టి చెప్తున్నాను నేను. సో దీనికోసం మీకు తెలిసింటే కింద కామెంట్ చేయండి. మర్చిపోవద్దు ఎక్కడి నుంచి చేస్తారనేది. అది నాకు ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. దరికిపోదా చెప్తాం. అది దించుకుని వెళ్ళిపోదాం అలాగా. 35, 36 మీటర్ చూడు. చెప్పలేటు ఉండవు కదా. సో ప్రజెంట్ ఇదేనమాట మనకి పడేది. ఇంకో చూసారు కదా ఏ పిచ్చుకలు అదే. సో ఇంకా నచ్చింది అనుకుంటా వీడియో అది. మేము ఇంకా నైట్ అవుట్ చేయడానికి జరిగి వెళ్తున్నాం. ఈ ఆలు వేసుకొని మళ్ళీ మార్నింగ్ అలా హార్బర్కి వెళ్ళిపోవాలన్నమాట. సో నచ్చింది అనుకుంటా వీడియో. సో నచ్చినట్టుగా అయితే పిచ్చుకల కోసం సరే మీరు కింద కామెంట్ చేయండి దేనికోసం అనేది మర్చిపోద్దు. సో ఉంటాం గాయస్, దరికి వెళ్తున్నాం. సో లవ్ యూ సో మచ్. జై హింద్.